Hi guys, this is Ramu. Today we are discussing the Thevenin theorem. ఈ థియరం డిస్కస్ చేసే ముందు మనము లాస్ట్ వీడియోస్లో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ గురించి అండ్ సూపర్ పొజిషన్ థియరం గురించి తెలుసుకున్నాము. ఎవరైనా చూడకుండా ఉంటే వాటిని ఒకసారి చూడండి, వాటి గురించి మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో అయితే థెవెనిన్స్ థియరం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఒక నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్లో మనం అక్రాస్ ఏబీ దగ్గర మనం థెవెనిన్స్ థియరం అప్లై చేస్తే మనం ఫస్ట్ ఆ అక్రాస్ ఏబీ టర్మినల్స్ దగ్గర టోటల్ వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ చేసిన వోల్టేజ్ని థెవెనిన్స్ వోల్టేజ్ అంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఆ టర్మినల్స్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ రెసిస్టెన్స్ అనేది. దాన్ని థెవెనిన్ రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. సో ఫైనల్గా సర్క్యూట్ని ఇలా డిఫైన్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థెవెనిన్స్ థియరం అంటే ఏంటనేది. ఇక్కడ చూడండి, ఒక సర్క్యూట్ అయితే తీసుకున్నాము. ఇది ప్రీవియస్ గేట్ క్వశ్చన్ అనమాట. ప్రీవియస్ గేట్ క్వశ్చన్లో థెవెనిన్స్ థియరం యూజ్ చేసుకొని అక్రాస్ ఏబీ టర్మినల్ దగ్గర మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. వి థెవెనిన్ ఆర్ థెవెనిన్ అనేది. ఫస్ట్ స్టెప్ 1లో ఆర్ థెవెనిన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా. ఈ ఇచ్చిన సర్క్యూట్లో మనకి కరెంట్ సోర్స్ ఉంది, వోల్టేజ్ సోర్స్ ఉంది. కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది, అంటే రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. ఓకేనా. వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ వోల్టేజ్ సోర్స్ ఏమైంది, షార్ట్ అయిపోయింది. ఈ కరెంట్ సోర్స్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈజీగా మనము అక్రాస్ ఆర్ఏబి దగ్గర మనం టోటల్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమొస్తుంది, ఇక్కడ 3 ohms 6 ohms అనేటివి ప్యారలల్ ఉన్నాయన్నమాట. సో ఇది యాడెడ్ టు 2 ohms రెసిస్టెన్స్. దాన్ని ఇలా రాసుకున్నాం, 2 + 3 ప్యారలల్ విత్ 6 అనమాట. ఫైనల్గా ప్యారలల్ చేసిన తర్వాత రెసిస్టెన్స్ 2 + ఈ రెసిస్టెన్స్ వచ్చి 2 వస్తుంది. మొత్తం థెవెనిన్ రెసిస్టెన్స్ వచ్చి 4 ohms అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ స్టెప్ 2లో మనము ఫైండ్ ద వి థెవెనిన్ అనమాట. ఓకేనా. వి థెవెనిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే అక్రాస్ ఏబీ టర్మినల్స్ ఓన్లీ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ చూస్తే మనకి 4 amperes కరెంట్ సోర్స్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా, 4 amperes ఫ్లో అవుతుంది. సో ఇట్లాగా మనకి ఏమీ పాత లేదు కాబట్టి ఇది చూస్తే 2 ohm రెసిస్టెన్స్. అండ్ ఇది ఈ సర్క్యూట్లో 4 ohmsలో కానీ 3 ohmsలో కానీ యాడ్ కాదు, ఎందుకంటే ఇది మొత్తం ఓపెన్ బ్రాంచ్ అనమాట. ఓపెన్ బ్రాంచ్ అయినప్పుడు మనకి కరెంట్ అనేది వీటిలో డివైడ్ అవ్వదు అనమాట. ఓకేనా. సో ఫైనల్గా అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇక్కడ చూడండి, ఫైనల్గా అసలు మనం వి థెవెనిన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. మనకి ఈ దీంట్లో వోల్టేజ్ తెలిస్తే, అంటే ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో తెలిస్తే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికని మనం ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఓన్లీ సర్క్యూట్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఐ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 18 3 6 వచ్చి 9, అంటే 18/9 వచ్చి అంత 2 amperes. ఓన్లీ 2 amperes 3 ohm రెసిస్టెన్స్లో ఫ్లో అవుతుంది. అదే 6 ohm రెసిస్టెన్స్లో కానీ ఫ్లో అవుతుంది, ఎందుకంటే ఈ బ్రాంచ్ అనేది ఓపెన్ బ్రాంచ్ అనమాట, ఈ మొత్తం బ్రాంచ్ అనేది. ఓకేనా. దానివల్ల కరెంట్ అనేది వాటిలో డివైడ్ కాదనమాట. సో ఫైనల్గా మనకి అప్లై చేసామనుకో, దీనికి కేసీఆర్ -2 అంటే ఇలా తీసుకుంటున్నాం కాబట్టి డైరెక్షన్ అనేది కరెంట్ రివర్స్ ఉంది కాబట్టి -2 × 6. ఓకేనా. మైనస్ డైరెక్షన్ కానీ రివర్స్ ఉంది కాబట్టి మైనస్ ఈ డైరెక్షన్ కదా, ఇది ఇట్లా ఉంది, సో మైనస్ వస్తుంది. మైనస్ కరెంట్ 4 × ఎంత కరెంట్ 4 × రెసిస్టెన్స్ 2 + 4 వి థెవెనిన్. ఓకేనా. వి థెవెనిన్ = 0. ఫైనల్గా వి థెవెనిన్ అనేది 20 volts అనేది వస్తుంది. స్టెప్ 3లో మనం ఏం చేస్తామంటే మేక్ ద సర్క్యూట్ విత్ వచ్చిన రెసిస్టెన్స్తో వోల్టేజ్తో మనం అక్రాస్ ఏబీ దగ్గర సర్క్యూట్ అయితే ఫామ్ చేస్తాం. సో మనకు వచ్చింది ఏంటి, వి థెవెనిన్ 20 volts. ఓకే, దాన్ని సిరీస్ విత్ ఆర్ థెవెనిన్తో మనం పెట్టి ఇలా ప్లేస్ చేస్తాం. ఓకేనా. ఇది థెవెనిన్స్ థియరం గురించి. నెక్స్ట్ వీడియోలో నేను నార్టన్స్ థియరం గురించి చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఎటువంటి టాపిక్ గురించి అన్నా రిలేటెడ్ ఎలక్ట్రికల్లో కావాలంటే నేను ఇస్తాను, యువర్ ఇంట్రెస్టెడ్ అనమాట.
ఫస్ట్ అయితే నేను వీటి గురించి అయితే చెప్తున్నాను. మీకు ఎటువంటి టాపిక్ అయినా ఇంట్రెస్ట్ ఉంది, దాని గురించి తెలుసుకోవాలంటే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం నార్టన్స్ థీరం గురించి తెలుసుకుందాం.